ఇక ప్రస్తుతం సిఎల్పి సమావేశంపై కూడా అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజీనామాను కూడా ఇప్పటికే గవర్నర్ సిద్ధరామయ్య ఆమోదించారు. లేటెస్ట్ అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, జయచంద్రిక కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. సిద్ధరామయ్య రెసిగ్నేషన్ ని ఆమోదిస్తున్నట్టు కూడా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. నిన్న గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సిద్ధరామయ్య తన రాజీనామాని గవర్నర్ కార్యాలయంలో సమర్పించి వచ్చారు. అయితే గవర్నర్ నిన్న రాత్రికి లోక్ భవన్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయమే అధికార ప్రకటన వెలువడింది లోక్ భవన్ నుంచి. కొద్దిసేపు క్రితమే ఆయన మంత్రి సీఎం రాజీనామాని అంగీకరిస్తున్నట్టు, మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం ఇరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గ ఏర్పాటు కానీ, ప్రమాణ స్వీకార డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు, మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, అట్లాగే రాజ్యసభ కానీ లోక్సభ వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి సిఎల్పి సమావేశం కానీ, డికే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ఏర్పాటు మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు ఇరు నేతలు కూడా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ.